రుణమాఫీ విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇచ్చిన మాట నిలుపుకున్నామని కాంగ్రెస్ అంటుంటే వాస్తవ లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. అధికారులు వచ్చిన 8 నెలల లోపల మొదటి పంట కాలంలోనే చెల్లించింది 18,000 కోట్లు. దయచేసి మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో 26,000 కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే 26,000 కోట్లు బడ్జెట్లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. 26,000 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. 31,000 కోట్ల వరకు కేబినెట్ ఆమోదించిన వరకు, అది పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పాపం వాళ్ళు అనుకుంటున్నారు మేము న్యాయం చేస్తామని చెప్పి అద్దాల మెడలో కూర్చొని మేము 100% రుణమాఫీ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎంతమంది రైతులు, రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది, ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ చేసినారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్నీ జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు, ప్రజలు భావిస్తారు.